సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఎనర్జీ లెవెల్ ఏ విధంగా డిక్రీజ్ అవుతాయి ఇంక్రీజ్ అవుతాయని మాట్లాడుకుంటున్నాం. సో ఈ వాల్యూస్ ఎప్పుడు కూడా మనం n+l తీసుకోవాలని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో దీన్ని ఏ విధంగా చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ వరుసగా రాస్తున్నాను ఇక్కడ 1s తర్వాత మనకు వచ్చేది 2s తర్వాత 2p తర్వాత మనకు వచ్చేది 3s తర్వాత 3p తర్వాత 3d తర్వాత 4s తర్వాత 4p తర్వాత 4d తర్వాత 4f తర్వాత 5s తర్వాత 5p. సో మనకి పెరిగేటటువంటి వరుస రాసాం కదా. ఇప్పుడు l వాల్యూ వేయండి, అదేవిధంగా n వాల్యూ వేయండి ఇక్కడ, అండ్ వాటి యొక్క సమ్ అయితే ఇక్కడ రాద్దాం ఒకసారి. సో 1s చూసుకున్నట్లయితే l వాల్యూ 0 అండ్ n వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ టోటల్గా 1 వచ్చింది. సో 2sకి వచ్చేద్దాం. సో 2 అంటే ప్రిన్సిపల్ నెంబర్ క్వాంటమ్ నెంబర్ ఇక్కడ 2 అవుతుంది, అండ్ s కాబట్టి l వాల్యూ 0 అవుతుంది అంటే 2. అండ్ 2pకి వచ్చామనుకోండి l వాల్యూ మనకి p కాబట్టి 1 వస్తుంది, n వాల్యూ మనకి 2 వస్తుంది, టోటల్ మనకి 3. 3sకి వచ్చామనుకోండి సో l వాల్యూ 0 అవుతుంది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏమొస్తుంది చూడండి ఒకసారి 3 వస్తుంది అంటే టోటల్ 3. అండ్ 3pకి వచ్చామనుకోండి 1 + 3 4, ఇక 3dకి వచ్చామనుకోండి 2 + 3 5, తర్వాత 4sకి వచ్చామనుకోండి 0 + 4 4, 4pకి వచ్చామనుకోండి 1 + 4, అదే 4dకి వచ్చామనుకోండి చూడండి ఇక్కడ 2 + 4, ఇక్కడ 4fకి వచ్చామనుకోండి 3 + 4, అదేవిధంగా 5sకి వచ్చామనుకోండి చూడండి ఇక్కడ 0 + 5 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 5 వస్తుంది అనమాట. ఓకే, సో అలా మనకి నెంబర్స్ అని వేసుకోండి. మీరు వేసుకున్న తర్వాత ఇప్పుడు సమ్మని చూడండి ఒకసారి. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే లో ఎనర్జీ నుండి హై ఎనర్జీకి అని చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయడానికి ట్రై చేయండి. అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. అయితే ఇంకా ఎక్కడైనా ఈక్వల్గా వస్తే ఇంకొక మాట చెప్పుకున్నాం, n+lu అనేది ఎప్పుడైనా రెండింటికి 2 ఎలక్ట్రానిక్ ఈక్వల్గా వచ్చింది అనుకోండి, అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే n వాల్యూ దేనికైతే లీస్ట్గా ఉందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, అలా చూద్దాం. సో ఫస్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ 1s, నెక్స్ట్ కొద్దాం 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇది 2s, తర్వాత 3 ఉంది. సో చూడండి ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయి, 2 ఈక్వల్గా ఉన్నాయి కానీ ఇక్కడ ఏది తక్కువ n వాల్యూ మీరు కంపేర్ చేయాలి. n వాల్యూ అనేది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మీరు ఛాన్స్ ఇవ్వాలి. దట్ మీన్స్ చూడండి ఒకసారి 2pకి ఛాన్స్ ఇవ్వాలి. 2p తర్వాత 3s తర్వాత 4 చూడండి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3p ఉంది 4s ఉంది కదా. అలా ఇప్పుడు 2 ఏది ముందు రాయాలి, దేని యొక్క n వాల్యూ తక్కువ ఉంది. సో చూడండి, సో 4sకి అయితే 4 ఉంది, 3pకి అయితే 3 ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. దట్ మీన్స్ 3p తర్వాత ఆటోమేటిక్గా 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మీరు చెప్పేసారు 4s తర్వాత మళ్ళీ 5 చూసేసరికి 2 ఉన్నాయి, ఇక్కడ ఏదైతే ఉంది చూడండి ఇక్కడ 3d ఉంది 4p ఉంది, బట్ n వాల్యూ దేనికి తక్కువ ఉంది 3dకి తక్కువ ఉంది కాబట్టి మీరు 3dకి ఇస్తారు. తర్వాత 4p తర్వాత సో మనకి 5 అయిపోయింది కాబట్టి 6కి వచ్చేసరికి ముందే ఇక్కడ ఎక్కడో చూడండి 5 ఇంకోటి ఉంది, ఇక్కడ చూసారా 5 అనేది ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రియారిటీ దట్ ఈస్ 5s. ఓకే, 5s తర్వాత మళ్ళీ ఏమి ఇవ్వాలి 6 ఉంది ఇక్కడ 4d. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లో ఎనర్జీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో రాస్తామన్నమాట. సో ఇప్పుడు మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే లో ఎనర్జీ నుండి హై ఎనర్జీకి మనకే క్యాలిక్యులేట్ చేసి చెప్పేయచ్చు అనమాట. దట్ ఈస్ n+l వాల్యూ బేస్ చేసుకొని. ఒకవేళ n+l వాల్యూ ఈక్వల్గా వస్తే n వాల్యూ దేనికైతే లో ఉందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాయిలర్ అని ఒక సైంటిస్ట్ ఒక డయాగ్రామ్ ద్వారా చూపించారు. ఆ డయాగ్రామ్ ఒకసారి కన్స్ట్రక్షన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేసేటప్పుడు మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుంటుంది కాబట్టి ఫస్ట్ 8 జీరోస్ని మీరు ఇలా మీరు ప్లేస్ చేయండి. కాస్త జీరోస్ మధ్యన మీరు గ్యాప్ మెయింటైన్ చేసినట్లయితే కాస్త బెటర్గా ఉంటుంది. 1 2 3 4 5 6 7 and 8 1. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే పైన ఒకటి కిందన ఒకటి విడిచిపెట్టేసి నెక్స్ట్ జీరోస్ రాయండి. ఎస్, ఇలా నీట్గా మీరు రాసి పెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ స్టెప్లో సేమ్ పైన ఒకటి కిందన ఒకటి విడిచిపెట్టండి. ఎస్, నెక్స్ట్ స్టెప్ అండ్ ఈ విధంగా అండ్ లాస్ట్ వన్ మీరు రాయక్కర్లేదు. సో ఫస్ట్ మనకి తెలిసి ఇట్ ఈస్ 1s, ఇట్ ఈస్ 2s అండ్ 2p, అండ్ దిస్ ఈజ్ 3s అండ్ 3p అండ్ 3d. అలాగే ఇక్కడ 4s మనకు వస్తుంది, 4p వస్తుంది, ఇక్కడ 4d అండ్ 4f. సో 4f ఇక్కడికి వచ్చేసరికి మనకి 5s అండ్ 5p అండ్ 5d అండ్ 5f. ఇక్కడికి వచ్చేసరికి 6x 6p 6d మరి అవసరం ఉండదు కాబట్టి వాటిని మనం రాయలేదు. ఇక్కడ చూద్దాం 7s 7p
అండ్ ఇక్కడ 8s. సో 7p ఇది. సో ఇప్పుడు మనం రాసేటప్పుడు ఇచ్చినటువంటి ఎనర్జీ లెవెల్ ప్రకారం అయితే ఫస్ట్ అనేది ఎలక్ట్రాన్ ఇక్కడికి ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ బ్యాక్ చేస్తారు ఇలా. సో నెక్స్ట్ ఈ కర్వ్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తారు. నెక్స్ట్ ఇలా చూస్తున్నారు కదా, ఇలా మీరు ఈజీగా ఫ్రీ హ్యాండ్స్తో మీరు కన్స్ట్రక్షన్ చేయాలి. ఇలా మీరు చేయండి. అండ్ నెక్స్ట్ వన్ 4d తర్వాత 5p తర్వాత 6x అండ్ రెండింటి మధ్యలో తీసుకువెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇలా ఓకే, ఇలా మీరు కన్స్ట్రక్షన్ చేస్తే దీన్నే మనం ఏమంటాం, మైలర్ డయాగ్రామ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేటటువంటి ఈ సిరీస్ని కానీ మనం రాసినట్లయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 1s తర్వాత 2s తర్వాత 2p తర్వాత 3s. సో కలిసిపోతున్నాయన్నీ, కొద్దిగా రాస్తున్న లైన్ పెడుతున్నాను. 3s తర్వాత సో డిఫరెంట్ అయింది, మళ్ళీ ఎందులోకి వచ్చింది 3p. అండ్ నెక్స్ట్ వన్ 4s అండ్ నెక్స్ట్ వన్ 4s తర్వాత మళ్ళీ ఎందులోకి వచ్చింది చూడండి 3d. అండ్ 3d తర్వాత మళ్ళీ ఎందులోకి వచ్చింది 4p తర్వాత మళ్ళీ ఎందులోకి వచ్చింది మనకి 5s తర్వాత మళ్ళీ ఎందులోకి వచ్చింది చూడండి ఇట్ ఈస్ 4d తర్వాత 5p తర్వాత 6x తర్వాత మళ్ళీ వచ్చింది 4f. ఇలా మీరు సిరీస్గా ఎనర్జీ లెవెల్లో రాస్తారనమాట. అయితే ఇలా రాస్తే సార్ రైటే అవుతుందా, మైలర్ డయాగ్రామ్ కానీ ఎగ్జామ్లో రాస్తే దీంతో పాటు ఇంకో అదనంగా ఒకటి రాయాల్సి వస్తుంది. అదే ఇక్కడ మీరు ఈ వాల్యూస్ వేయరు. చాలా వరకు పిల్లలు మరి ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ ఇక్కడ వరకు వేస్తారు కానీ ఇటువైపు ఈ వాల్యూస్ వేయరు. n = 5 అని, n = 6 అని, అలాగే n = 7 అని, అలాగే n = 8 అని రాయాలి. ఇక పైన చూస్తే మీరు ఇక్కడ రాయాలి l = 0 అండ్ l = 1 అండ్ l = 2 అండ్ ఇలా l = ఇక్కడ 3. మీరు ఇవి రాయడం మర్చిపోతూ ఉంటారు. మైలర్ డయాగ్రామ్ వేసేటప్పుడు సైడ్ వాల్యూస్ టాప్ వాల్యూస్ కూడా వేయాలి అండ్ ద సేమ్ టైం యారో మార్క్స్ కూడా వేయాలి. చూస్తున్నారా, నేనైతే యారో మార్క్స్ ఇప్పుడు వేస్తున్నాను. సో ఈ యారో మార్క్స్ కూడా మీరు వేయాలి, రాస్తేనే మైలర్ డయాగ్రామ్ అనేది రైట్ అవుతుంది. సో మైలర్ డయాగ్రామ్ కూడా మనకి ఏమవుతుందంటే మన ఆఫ్ బౌ ప్రిన్సిపల్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక లాస్ట్ వన్ మనకి హుండ్ నియమం. ఈ హున్స్ రూల్ ఏం చెప్తుందంటే సమశక్తి ఆర్బిటాల్ ఏవైతే ఉన్నాయో వాటినే ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం. సో డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్బిటాల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతే పేర్ అవుతాయి అని చెప్పే నియమమే మనం ఏమంటాం, హుండ్ నియమం అని పిలుస్తాం. ఈ హుండ్ నియమం ఏం చెప్తుంది మనకు ఒకసారి క్లియర్గా చూద్దాం. ఒకసారి హుండ్ నియమం ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాద్దాం. సో కార్బన్ తీసుకున్నట్లయితే 1s2 2s2 అండ్ 2p2 అవుతుంది. సో దీన్ని మనం ఆర్బిటాల్స్లో మనం చూపించినట్లయితే ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ 1s2 కాబట్టి ఒకటి పైకి ఒకటి కింద చూద్దాం. పైకి అంటే ప్లస్ పిన్ అని చెప్తాం, రివర్స్లో ఉంటే మైనస్ పిన్ అని చెప్తాం. సో నెక్స్ట్ వన్ 2s చూద్దాం. 2sకి వచ్చేసరికి కూడా 2s2 కాబట్టి ఒకటి పైకి ఒకటి కిందకి చూపిస్తాం. ఇక థర్డ్ వన్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ p ఆర్బిటాల్ కాబట్టి మనకి 3 ఆర్బిట్స్ చూపిస్తాం. అయితే ఇందులో 2p2 ఉంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ 2p ఉంది అంటే దీన్ని మనం px అంటాం, దీన్ని py అంటాం, దీన్ని pz అంటాం. అయితే 2px 2py 2pz ఇందులో ఎలక్ట్రాన్ ఎక్కడ చేరుతుంది. సో హుండ్ రూల్ నియమం ప్రకారం ఏం చెప్తామంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి చేరాలి ఫస్ట్. సో ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి చేరాలి. సో ఇలా ఒక్కొక్కటి చేరిన తర్వాతే పేర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ మనం తీసుకున్నట్లయితే మనకేమొస్తుంది చెప్పండి 1s2 2s2 2p4 అనమాట. సో 2p4 అనమాట. దీని కాన్ఫిగరేషన్ రాద్దాము ఒకసారి. సో ఇట్ ఈజ్ 1s2 కాబట్టి ఒకటి పైకి ఒకటి కిందకి, అదేవిధంగా 2s2 కాబట్టి సో ఒకటి పైకి ఒకటి కిందకి, అండ్ నెక్స్ట్ 2p మనం చెప్తాం కాబట్టి 2px ఇది అండ్ 2py ఇది అండ్ 2pz ఇది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కో దాంట్లో ఒక్కోటి ముందు ప్లేస్ చేయాలి హుండ్ రూల్ ప్రకారం. ఒక్కో దాంట్లో ఒక్కోటి చేసాం. ఎన్ని అయ్యాయి మొత్తం 3 అయ్యాయి. ఇంకోటి తక్కువ ఉంది, ఇంకోటి ఎక్సెస్ ఉంది. ఆ ఎక్సెస్ మీద ఏం చేయాలి, మళ్ళీ రెండోసారి మనం పేరింగ్ చేయాలి ఇలా అనమాట. సో ఒక్కొక్కటి ఇచ్చిన తర్వాత మనం షేర్ చేయాలంటే దాని ఏమంట జత కూడాలి అని చెప్తుంది అనమాట. ఇది మనకి హుండ్ నియమం. ఈ 3 నియమాలను ఆధారంగా చేసుకొని ఏదైనా ఒక పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తాం అనమాట. అయితే కొన్ని పరమాణువులకి కొన్ని ఎక్స్క్లూజివ్స్ ఉన్నాయి, 1-2 ఉన్నాయి. వాటి గురించి తర్వాత మనం వర్గీకరణ చెప్పేటప్పుడు చెప్పుకుందాం. సో ఈ 3 నియమాల ఆధారంగా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రాన్ విన్యాసం అని రాస్తాం. సో ఇదండి మనకుండే పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఏవైనా మీకు దీనిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా సరే మిస్కాన్సెప్ట్స్ కానీ మీకు ఏమైనా ఉన్నా బీ ఫ్రీ టు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఆన్సర్స్కి మేము రెక్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.